బొత్తాలు పెట్టుకో, బొత్తాలు పెట్టుకో. రేయ్ రేయ్ దరిద్రుడా, బొత్తాలు పెట్టుకోమంది నిన్ను కాదురా. నువ్వు బొత్తాలు పెట్టుకుంటే భూమిని గోకుతున్నట్టుంటుంది. దరిద్రుడా, బొత్తాలు పెట్టుకోయా బాబు. బొత్తాలు ఏం తెలియట్లేదు సార్. ఏం తెలియట్లేదు అంటే బాబు, బొత్తాలు పెట్టుకో. బొత్తాలు పెట్టుకోవయ్యా. అయ్యో ఏంటే జిప్పు పెట్టుకోమని చెప్పు. ఓహో నువ్వు వెళ్ళు బాబు. నేను తెలుగులో చెప్తే నీకు ఒక ముక్క అర్థం కాలేదు కదా. అర్థం కాదు, మీరు అంటారు తిరగలే తిరగలేడా తిరగలే. బొత్తాలు పెట్టుకోమంటే జిప్ పెట్టుకోమని బాబు. జిప్ పెట్టుకో, కూర్చున్నావు. ధారాళమైన నీతులు నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతి. సారీ బాబు, కాస్త లేట్ అయింది. కాలేజీలో నీకేమైనా పనుండి ఆలస్యం అవుతుందేమోనని పిల్లలందరినీ పంపించేద్దాం అనుకుంటున్నానమ్మా. ఇప్పుడే స్పెషల్ క్లాస్ ఉంది, కాస్త లేట్ అయిందమ్మా. బాబు ఇప్పుడే వచ్చేస్తాను. నిన్న ఓవర్కు చెప్పుకున్నాం కదా, ఇవాళ దాని తర్వాత నుంచి చెప్పుకుందాం. చెప్పండి. పి ఫర్ పెన్, క్యూ ఫర్ క్వీన్, ఆర్ ఫర్ రాముడు. పండు చదువుకుంటున్నావా? మా నాయన బాగా చదువుకోవాలి నాన్న. పరీక్షలన్నీ ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. నిన్ను కలెక్టర్గా చూడాలన్న ఆశతో బతుకుతున్నానరా. తాగు, పాలు తాగి బాగా చదువుకో. తాగాలి నువ్వు పాలు, పంచుకోవాలి నా బాధ్యతలలో పాలు. రాకూడదు నీలో ఏలో పాలు. నీ కవిత్వం చండాలంగా ఉందంటే నీకు కోపాలు. నువ్వా? నిన్ను చూసిపోదామని వచ్చాను. అయ్యో, ఆకులు చుట్టుకున్న రాక్షసుల్లా ఆ లాగేమిట్రా సుంఠ. తాను గుడ్డ చుట్టుకు తెచ్చావు సైతారు వెధవని. ఇవాళ నీ దృష్టి నా మీద పడిందనమాట. ఇక బాధలు తప్పవు. అయినా ఏమిటిది బావా, వాడేం పసివెధవా పాలివ్వటానికి? బిఏ చదువుతున్న మనిషి అంత మనిషి. నువ్వు పాలు తాగించి, ఒళ్ళు రుద్ది, స్నానం చేయించి, బట్టలు తొడిగించి, చందమామను చూపించి, గోరు ముద్దలు తినిపించి, ఛా 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 ఛా, వాడి కాళ్ళ మీద వాడిని కాస్త నిలబడి బావా. ఇదిగో, ఈ విషయాలన్నీ నీకు అనవసరం. వాడు నా కొడుకు, నా ఇష్ట ప్రకారం పెంచుకుంటా. పెంపకంలో లోపం ఉంటే ఇదిగో నీలా జులాయి వెధవలా తయారవుతాడు. అయినా మీ అక్క చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఈ ఇంటికి సంబంధం ఏమిటి అసలు? చీటికి మాటికి నీ ఇనప పాదం మోపి నన్ను సతాయించస్తావే. సరే, కొన్నాళ్ళ దాకా నా మొహం చూపించను. 100 పడై. ఇదిగో 100. ఓ తక్షణం నా గడప దాటు. నీ చూపు పడిందంటే పచ్చని చెట్టు కూడా భగ్గున మండిపోతుందిరా మహాప్రభు. వారిని ఆవులించావా? మా నాయనే, నా బంగారు తండ్రి, నా కండల కొండే. ఆ నోరు చూడు, మొత్తం హోటల్ అంతా దూరిపోయి తెరిచాడు. దరిద్రుడా, ఆ మాత్రం నిద్రాపుకొని చావలేవరా? అదవుతోంది. ఆ తాగుబోతు సచ్చినోడు నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదు, చూసావా మామా? మీ నాన్న వాడింకేం వస్తాడు? పీకల దాకా తాగి ఏ సారా కొట్టు దగ్గర చాపు చుట్లా పడి ఉంటాడు. రేత్రో ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి తాగుతూ కూర్చున్నాడు మామా. అర్ధరేత్రి కాడ చేపల పులుసు పెట్టమని ఏపుకు తినేశాడు. ఆ తాగుమూత సచ్చినోళ్ళు సెడ తాగి ఏమల్లరు చేస్తారోనని ఆడిలు సచ్చాననుకో. ఏంటో నాకు ఆ ఇంటో ఉండాలంటే రోజు రోజుకి భయం పెరిగిపోతుంది మామా. ఆ తాగుబోతంటితో ఏం అవస్థలు పడతాయో చుక్క. ఇవాళ నుంచి ఇక్కడే ఉండిపో, బాగుంటుంది. ఆ మాట నువ్వనడం కాదురా ఎర్రదవా. ఆ మహారాజనాలిగా. వాడంటే ఒకటి, నేనంటే ఒకటినా? నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా, గసురుతావు. సుక్క, నువ్వు నాకాడే ఉండిపోయే అని ఒక్క ముక్క నచ్చుగా మురిసిపోతాను. సరే సర్లే, మీ నాన్నతో నేను మాట్లాడతాను. రేయ్ రేయ్, నీలో ఉన్న కరేసుకుని ఎలుగుపెట్టిన ఆ చిత్రం పెట్టడం ఏంటి? ఏ సుక్క రా. ఏం కోటయ్య, రోజు పూటుగా తాగొచ్చి చుక్కని ఇబ్బంది పెడుతున్నావు అంటే ఏంటి? ఏ రోజుగా రోజు ఇవాళ తాగకూడదని అనుకుంటానే ఉంటాను బాబయ్య, కానీ తాగకుండా ఉండలేకపోతున్నాను. నా కర్మ. కోటయ్య, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉన్న తండ్రి చేయాల్సిన పని అనేది చెప్పు. ఎందుకు వచ్చాను తాగుడయ్యా? అసలు చుక్క నీతో కలిసి ఆ ఇంట్లో ఉండటానికే భయపడుతుంది. ఇవాళ నుంచి మా పిల్లలు తోడుగా ఇక్కడే ఉంటుంది. నువ్వు వెళ్ళు. ఏమే సుక్క? మరే నువ్వు తాగుడు మానేంత వరకు మన ఇంటికి రానంతే. సరే అయితే, బాబాయ్ గారు ఉంటే భద్రంగా ఉన్నట్టే. రేపు పొద్దుగాలే వచ్చి నీ బట్టలు అయ్యి తెచ్చుకో. అట్టగేలే. వస్తా బాబాయ్య. మా మామతో కలిసి ఇక్కడే ఉండేలా చేశావు. తెల్లారగానే నీకు కొబ్బరికాయ కొడతాను తల్లి. బుజ్జి, పండు
ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావట్లేదు చుక్క. నేను పడుకోబెడతాను కదా, రండి. అబ్బో బాగా పొద్దుపోయిందా చుక్క. మళ్ళీ పొద్దున్నే లేచి 4 గంటలకు పప్పు రుబ్బాలి. నువ్వు వెళ్ళి పిల్లల దగ్గర పడుకోపో, నేను ఈ గదిలో పడుకుంటాను. వెళ్ళు. ఒకటి, 2, 3, 4, పదంలో చనిపోయిన వారి సంఖ్య 16. 17, 10. ఒకటి, 2, సరిగ్గా 3, ఇలాంటి ప్రమాదమే 4, 84లో జరిగింది. 85, 86. బెంగళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 124. 125, 120. ఒకటి, 2, చండీగఢ్ లో మత కలహాలలో చనిపోయిన వారి సంఖ్య 17కు చేరుకుంది. 18, 19. ఒకటి, 2, చిలీ దేశ 3, ప్రజల సంఖ్య 4, 2,25,000. 2,25,000. ఒకటే. ఒకటి, 2, 2, 3, 3, 4, 4, 5, 5. దొంగ దొంగ ఆడదొంగ శిష్యుని సైకి చేసి ఆడదొంగ రండి రండి. ఊరుకోవయా పోస్ట్ మ్యాన్, నువ్వు మా పేట కొత్త అనుకుంటా. అవునండి, ఇదే మొదటిసారి రావటం. ఆవిడ ఆ ఇంటి యజమానురాలు. సినిమాలు చూడటం కోసం మొగుడికి తెలియకుండా దొంగదా ఏర్పరచుకుంది. అట్టాగా ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారన్నమాట. వెంటయ్యన్నయ్య గారు, మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవడానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ప్రాణి సిగ్గుపడి చచ్చేటంత గొప్ప పేరు మీది. ఏదో నీ అభిమానం తల్లి. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి. ఇవాళ జడ్జనక అనే భక్తి సినిమా రిలీజు. దీనికి 100 కష్టమమ్మా, 50 అయితే ఇస్తా. పోనీ అదైనా ఇప్పించండి. 4 ముత్తైదులన్నా తీసుకెళ్తాను. అమ్మయ్యా, ఎప్పటికి కరెక్ట్ లెక్క కుదిరింది. ఈ మొత్తం 620. ఇక నీ ఇష్టం వచ్చాడు వాక్కప్ప, నాకు అనవసరం. రమా, రమా, రమా. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. మడిసెట్ట మాయమైపోయిందబ్బా. అందులోనూ సీపురు పొలం లాంటి మనిషా, చింత చెట్టు అంత మనిషి. రమా, ఏమే రమా, ఎక్కడ సచ్చావే రమా? ఏం సుందరయ్య, మీ ఆవిడ కోసం వెతుక్కుంటున్నావా? అవును పెంటయ్యా, నీకు గాని కనిపించిందా? కనిపించిందయ్యా. ఈ గిన్నె తాకట్టు పెట్టి 50 రూపాయలు తీసుకెళ్ళింది. ఆ? ఈవేళ జడ్జనక అనే భక్తిరస సినిమా రిలీజ్ అట. 4 ముత్తైదులను తీసుకెళ్తానంది. పేరు జడ్జనకనా? అది భక్తి సినిమానా? ఆ? వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. ఇందా మజ్జిగ అన్నం పెట్టాను. గిన్నె ఖాళీ అయింది. మరి నీకు? బియ్యం తక్కువగా ఉన్నాయమ్మా. మళ్ళీ రాత్రి భోజనానికి చాలవని 2 గుప్పిళ్లే పోసాను. నేనిప్పుడు తినేశాను కదమ్మా, ఎలాగూ రాత్రికి తింటాను. ఈ అన్నం నువ్వు తిను. వద్దమ్మా, వద్దే. చదువుకునే పిల్లవి, ఆకలవుతుంది. తీసుకెళ్ళమ్మా. పర్వాలేదమ్మా, నువ్వు తిను. నెల చివరి రోజులు కావడంతో ఇబ్బంది అయింది. హనుమాయమ్మ గారు 2 రోజుల వరకు డబ్బు ఇవ్వడం కుదరదన్నారు. పోనీ పిల్లల్ని రేపు జీతం తీసుకురమ్మని అడగనామా? వద్దులేమ్మా, బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. సరే, వస్తానమ్మా. భోజనాలు వెళ్ళినట్టుంది. స్టూడెంట్లు వస్తున్నారు. రే హర్మయ్, అబ్బా, హిస్టరీ లెక్చరర్ ఈ రోజు క్లాస్ లో మరీ బోర్ కొట్టాడే. అవునే బాబు, పాలు. థ్యాంక్స్. చెప్పు. దిక్కులు చూస్తావేంటే, తిను. రే దరిద్రుడా, అక్కడ పోస్ట్ తగలడు. నాతో పాటు ఆడుకోకో. వెళ్ళి దరిద్రుడా. టిఫిన్ ఇచ్చావు, మంచినీళ్ళు ఇవ్వలేదు. పొరపాటు అయిపోయింది బాబు, వచ్చేస్తున్నాను. మా దొడ్లో బీరపది ఉందే కర్మ. మా అమ్మ రోజు బీరకాయ కూర చేసి చంపేస్తోంది. ఇవాళ మీ ఇంట్లో ఏంటే? మా ఇంట్లోనా? మా ఇంట్లో బంగాళదుంపల వేపుడు,